ఏసేతో చెప్తావా? నాతో కూడా రావాలయ్యా. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డ, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. స్వరమెత్తి చెప్తావా? నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా స్తోత్రం. నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. రెండు చేతులు పైకెత్తి ప్రియమైన కళ్ళను మూసుకొని దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడు. నువ్వు ఇక్కడ వచ్చింది దేవుడితో మాట్లాడాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు నీ ఇక్కడ రాక మునుపు నీ సమయాన్ని ఎక్కడెక్కడో గడిపి ఉన్నావు. నీ యొక్క సమయాన్ని ఎక్కడెక్కడో నువ్వు సమయాన్ని కేటాయించి ఉన్నావు. కానీ దేవుడు ఇచ్చిన ఈ యొక్క కొద్ది గంటలు దేవునితోనూ మాట్లాడు. ఆయన నీతో ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు, నీవు ఆయనతో ఏం చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుడితోనూ మాట్లాడు. దేవుడితోనూ మాట్లాడు. నీ జీవితంలో నీకు ఏమి కావాలి, ఎందుకు వచ్చావు ప్రార్థన, ఏమి పొందుకోవాలని వచ్చావు, ఏమి సాధించాలని వచ్చావు, ఏమి కోరుకుంటున్నావు, ఏంటి నీ ప్రార్థన, నీ దుఃఖం ఏంటి, నీ కన్నీరు ఏంటి, నీ ఉపవాసం దేనికోసం రోజు యేసుతో మాట్లాడతావు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. చప్పట్లు కొట్టి పాడతామా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నీ పెన్నిధి దేవా, ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రియమైన దేవుడా, నీవే కావాలని దేవుడితో చెప్పే కావాలయ్యా. స్వరమెత్తి
చెప్తామా? కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధన హల్లెలూయా 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసు ఆరాధన. అందరూ మోకరించండి ప్రభు సన్నిధిలో. రెండు చేతుల పైకి లేపి నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఘనత. స్తోత్రం. నీవే రావాలయ్యా మా ఇంటికి, ఆమేన్ నీవే రావాలయ్యా మా ఆమేన్. హృదయానికి, ఆరాధన నీవే రావాలయ్యా ఈ స్థలానికి. చేతుల పైకి లేపి కలిసి పడదాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని దేవుని ఆత్మ మనల్ని ఆయన సన్నిధికి నడిపించి ఉన్నాడు. స్తోత్రం. స్తోత్రం. మీ శరీర మనస్సు ఆత్మలను బిడలారా ప్రభువుకు సమర్పించండి. దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఎమ్మావోస్ నగరానికి నడుచుకుంటూ పోయే అపోస్తలులను మార్గమధ్యలో కలిసి మోషే ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తల ప్రబోధనం, లేఖనములు అన్నీ అర్థం చేసుకోవటానికి వారి మనస్సుకు వికాసం కలిగించినట్లు ప్రభువా, ఈ రాత్రి నీ వాక్కు అర్థం చేసుకోవటానికి నా మనస్సుకు వికాసం కలిగించండి అని మీరు ఒక్కొక్కరు ప్రార్థించు. పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉండగా దేవుని వాక్కు అర్థం చేసుకోవటానికి పట్టు వస్త్ర వ్యాపారి అయిన లిడియా మనస్సును దేవుని ఆత్మ తెరచినట్లు స్తోత్రం. దేవా, నా హృదయాన్ని మనస్సును తెరవండి. మనిషి జ్ఞానముతో వివేకముతో మనం దేవుని వాక్కును అర్థం చేసుకోలేము. స్తోత్రం.
నామాన్లాగా వినయముతో వినమ్రతతో ఈ రాత్రి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములు గుమిగూడుదురో వారి మధ్య నేనే ఉంటాను అని పలికిన ప్రభు యొక్క వాగ్దానమును నమ్ముకుందాం. ఆత్మస్వరూపైన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడని విశ్వాసముతో ప్రార్థిద్దాం. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, యేసుక్రీస్తు యొక్క మాత, మా కొరకై ప్రార్థించండి అని విశ్వాసముతో ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం. దైవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్ములమై ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనం ధ్యానించబోతున్న అంశము పాపము, దాని యొక్క ప్రభావం. నిన్న యేసుక్రీస్తు శ్రమల సాక్షాత్కారము, దాని యొక్క అంతరార్థము ఏమిటో మనం ధ్యానించుకున్నాం. ఈరోజు లోకవ్యాప్తంగా మానవులందరూ ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య, మనిషి చిరకాల సమస్య. తెలుగులో ఒక సామెత ఉంటుంది, సముద్రము ఉన్నంత కాలం అలలు ఉంటాయి, అలాగే మనిషి ఉన్నంత కాలం పాపము అనేది ఒక సమస్యగా మిగిలిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వయస్సులో ఉన్నవారు వరకు మానవులందరూ ఎదుర్కోబోతున్న సమస్య ఇది. అందువలన దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? వాక్యం మనకు ఏ మార్గం నేర్పిస్తూ ఉంది? దేవుని బిడ్డలుగా ఆయన మనకి ఎలాంటి ఒక పరిష్కారము ఇస్తూ ఉన్నాడు? ఎందుకంటే మనల్ని మన సమస్యలు, మన పాపములో విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, పాపము ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని ఒక ప్రశ్న అడిగితే యేసుక్రీస్తు ఈ ప్రశ్నకి చక్కటి ఆన్సర్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో, మనిషి హృదయం నుండియే, మనిషి మనస్సు నుండియే, ఒక మనిషి అంతరాత్మ నుండియే పాపము పుట్టుకొస్తుంది. అక్కడి నుంచే సకల పాపపు ఆలోచనలు ప్రవహిస్తూ ఉన్నాయి అని దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తే మనకు బోధించి ఉన్నాడు. దీనికంటే ఒక పెద్ద బోధ మనకు అవసరం లేదు. విందామా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. హృదయం నుండి దురాలోచనలు పుట్టుకొస్తూ ఉన్నాయి. దీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యా సంగమము, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు అన్ని కలుగుచు ఉన్నాయి. ప్రియములారా, యేసుక్రీస్తు పలికిన మాట ఇది. ఒక మనిషి అంతరంగము నుండియే పాపాలు ప్రవహిస్తూ ఉన్నాయి.
పాపాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ మాట యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మనము 14-15 చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది, దేవుడు ఏ ఒక్క మనిషిని కూడా శోధించేవాడు కాదు. దేవుడు ఎవరికి శోధన కలిగించేవాడు కాదు. దేవుడు ఎవరిని పాపం చేయటానికి ప్రేరేపణ కలిగించేవాడు కాదనియు, కానీ మనిషి మనస్సు నుండియే అన్ని పాపపు ఆలోచనలు పుట్టుకొస్తూ ఉన్నాయని అక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్నాయి. విందామా? తన దుష్ట వాంఛలచే తన దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. గమనించిన బిడ్డలారా, శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు పాపం చేయాలని మనిషికి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయంటే ఇదే, తన దుష్ట వాంఛనలచే దుష్ట కోరికలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మనిషి శోధనకు గురి అవుతారు, పాపం కట్టుకుంటారు. ఇక ముందుకు అమ్మా. అప్పుడు ఆ దుష్ట వాంఛనలు పండి పాపము జన్మించును. పాపం పరిపక్వమై మృత్యువును ఆహ్వానిస్తుంది. పాపం వలన ఎలా మనం మృత్యువును ఆహ్వానిస్తూ ఉన్నాం. పాపము యొక్క వేదన మరణమని పాపం కట్టుకొని మనం మృత్యువుని ఆహ్వానిస్తున్నామని ఇక్కడ మనం నిన్న చక్కగా మనం ధ్యానించాం. ప్రియబడ్డారా, ఈ ఒక అంశాన్ని మీ మనసులో దృఢంగా మీరు ముద్రించుకోండి. నీవు పాపం చేయటానికి కారణము వేరే ఎవరో కాదు. నేను తప్పు చేయడానికి కారణం వేరే ఎవరో ఒక వ్యక్తి కాదు. కొంతమంది అంటూ ఉంటారు, నేను వాడు వల్ల పాపం చేస్తున్నాను స్వామి, ఆమె వల్ల పడిపోతున్నాను స్వామి, ఈయన వల్ల ఇలా అయిపోయాను స్వామి అని అంటూ ఉంటారు. అంటే నా పాపానికి కారణం లేదా కారకుడు ఇంకొకడని, నేను పడిపోవడానికి కారణం ఇంకొక ఆమె అని, నేను సైతానికి బానిసరైపోవటానికి వేరే ఎవరో ఒకరు కారకుడని కారకురాలని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. నేరారోపణ ఇంకొక వ్యక్తి మీద మనము మోపే అవసరం లేదు. ఒక వ్యక్తి ఎప్పుడు ఎన్నడూ నోరెత్తి ఈ మాట అనకూడదు. ఏ మాట? నేను పాపం చేయటానికి, నేను పడిపోవటానికి, నాకు శోధన కలగటానికి కారణం పలానా వ్యక్తి, ఆమె వల్ల నేను పడ్డాను, వాడు వల్ల నేను పడిపోయాను, ఆ ఫ్యామిలీ వల్ల ఇలా అయిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడూ ఈ మాట అనుకోవద్దు. నీ పాపానికి ఇంకొక వ్యక్తి కారకుడని, నీ పాపానికి ఇంకొక వ్యక్తి కారకురాలని మనం ఎవరి మీద ఈ నింద ఆరోపణ చేయవద్దు. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఒక వ్యక్తి తన దుష్ట వాంఛన వలన ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు ఆ వ్యక్తి పాపం చేసుకుంటారు. యేసుక్రీస్తు పలికాడు, అంతరంగము నుండియే, హృదయము నుండియే, మనస్సు నుండియే దురాలోచనలు పుట్టుకొస్తాయి. అవి పండి పెరిగి ఆయన పలికిన ఎన్ని రకాల పాపాలకి అది దారితీస్తూ ఉంది అని మనం విన్నాం. 1 యోహాను 2వ అధ్యాయం తీసుకోండి, 15, 16, 2 వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16 వచనాలలో పాపానికి మూల కారణమైనటువంటి 3 అంశాలు అక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి కంటి చూపు, రెండవది క్రమము తప్పినటువంటి శారీరక కోరికలు, మూడవది అహంభావము. ఈ 3 అక్కడ ఉన్నాయి. విందామా? 1 యోహాను 2వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ లోకమును కాని
ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల, ఈ లోకమును అనగా లోకములో ఉన్న వస్తువులను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో ఉన్నదంతయు, ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, నంబర్ 1 శారీరక వ్యామోహములు, దృష్టి వ్యామోహము, దృష్టి వ్యామోహములు, జీవితమునందలి అహంభావము, జీవితమంతలి అహంభావము. ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి దేవుని నుంచి వచ్చినది కాదు అని ప్రియులారా 1 యోహాను 2వ అధ్యాయము 15-16 చదువుతున్నాం. ఇక్కడ 3 కార్యాలే ఉన్నాయి ప్రియులారా. ఒకటి కంటి వ్యామోహం. ఇప్పుడు దేవుడు మనకి పంచేంద్రియాలు ఇచ్చి ఉన్నాడు. 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాల ద్వారా మనం లోకమును తెలుసుకుంటున్నాం. మనం చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో అని మనం తెలుసుకుంటున్నాం. ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్, ఈ ఇంద్రియాలు పనిచేయటం. వయసు పెరుగుతున్న కొలది ఈ ఇంద్రియాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి పని చేయకుండా రిటైర్ అయిపోతాయి. అది సాధారణం. కానీ ఈ పంచేంద్రియాలలో ప్రియబిడ్డలారా కంటి చూపు లేదా కళ్ళు, దృష్టి వ్యామోహము చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మనిషి మనస్సులోకి, మనిషి హృదయములోనికి దురాలోచనలు, పాపపు ఆలోచనలు ప్రవేశించడానికి ఈ 5 ఇంద్రియాలే కారణం. ఏదైతే నేను కళ్ళారా చూస్తూ ఉన్నానో అవి నా మనస్సులకు ప్రవేశిస్తూ ఉంది, నా గుండెలోకి వెళ్ళిపోతుంది, నా కళ్ళతో నేను చూసింది. అందువల్ల కళ్ళతో ఏం చూస్తూ ఉన్నావో అని ఒక వ్యక్తి జాగ్రత్త ఉండాలి. రెండోది, ఏం వింటూ ఉన్నావో ఆ వింటున్న స్వరము, వింటున్న మాటలు, ఆ మాటలకి అర్థం ఒక వ్యక్తి గుండెలోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మూడవదిగా వాసన, ముక్కు. వాసనకి ఒక ఆసక్తి ఉంది. అది ఏ వాసన అయినా ప్రియబిడ్డలారా చూసుకోండి. మీరు ఏ వాసన మీకు ఇష్టమో, ఏ వాసన మీకు నచ్చిందో, ఏ వాసన మీరు కోరుకుంటారో ప్రతి వాసనకి ఒక ఆసక్తి ఉంది బిడ్డలారా. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వాసన మళ్ళా కావాలి, ఆ ఆసక్తి మళ్ళా కావాలని కోరుకుంటారు. 4వది రుచి, టేస్ట్. అది లోపలికి వెళ్ళిపోతుంది. 5వదిగా మీ చర్మం. నేను ఎవరు పట్టుకుంటారో, ఎవరు ముట్టుకుంటారో, ఎలాంటి భావాలు నీకు కలుగుతూ ఉన్నాయో ఇవి అన్నీ కూడా డైరెక్ట్గా ఈ పంచేంద్రియాల ద్వారా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని దృశ్యాలు కళ్ళతో చూసింది నీ ఎప్పుడు మర్చిపోలేవు. ఒక వ్యక్తి ప్రియులారా శోధనలో పడిపోకుండా ఉండాలంటే, పాపం మార్గములో పడిపోకుండా ఉండాలంటే నీ పంచేంద్రియాలను పరిశుద్ధంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఈ పంచేంద్రియాలకి ప్రియబిడ్డలారా ఎంత ప్రభావం ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ మీ ముందు చూపిస్తాను. ఎందుకంటే అన్ని ఇంద్రియాల గురించి చెప్పడానికి మనకు టైం లేదు. ఊరికే పోయి పాప సంకీర్తనం చేస్తే పాపాలు పోయేది కాదండి. అంటే పాప సంకీర్తనం చేయవద్దు అని కాదు, పాప సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తనం ఏం చేస్తుంది? నీవు పాప సంకీర్తనం చేసే ఆ సమయం వరకు, అనగా నిన్నటి వరకు నీవు చేసిన అన్ని పాపాలకి పాపక్షమాపణం పాప సంకీర్తనం ద్వారా దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. సందేహం అవసరం లేదు. అప్పుడు ఆ గురువులు నీకు కొన్ని పాప ప్రాయశ్చిత్త క్రియలు చేయమంటారు. అదన్నీ చేసి ముగిస్తే తప్పకుండా నీవు ఒప్పుకున్న సకల పాపానికి ప్రాయశ్చిత్తం వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. వెరీ గుడ్. కానీ రేపటి నుంచి నీవు చేయబోయే పాపాలకి ఏ గ్యారంటీ లేదు.
ఇదే ప్రమాదం. ఈ రోజు వరకు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తము, పాపక్షమాపణము సంపూర్తిగా నీవు పాప సంకీర్తనలు పొందుకుంటున్నావు. వెరీ గుడ్, సంతోషముతో ఇంటికి వెళ్తావు. కానీ ఈ పాప సంకీర్తనం వలన రేపటి నుంచి నీ పంచేంద్రియుల ద్వారా చేయబోయే పాపాలకి, నీలో పనిచేస్తున్న పాప ప్రభావాలకి ఎటువంటి గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేదు కాబట్టి ప్రియబిడ్డలారా, ప్రతిసారి పాప సంకలనం చేసినప్పుడల్లా ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. అందులో ఒక మాట ఉంది, ఇక మీదట ఒక్కనాటికిని ఇటువంటి పాపము ఎన్నడును ఎప్పుడును కూడా చెయ్యనని. గట్టిగా హలో, వింటున్నావా? ఈ నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ ఎన్నిసార్లు చేశావు? ఎన్నిసార్లు చేసినా మళ్ళా వహీ పురాణి కహాని. ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే విడిచిపెట్టాలనుకుంటున్నావో, ఏదైతే చెయ్యను మళ్ళా గట్టి ప్రతిజ్ఞ చేసుకున్నావో, ఆ పనియే, ఆ పాపమే ప్రియబిడ్డలారా మళ్ళా చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా వస్తూ ఉంది అంటే ప్రియబిడ్డలారా, ఒక మనిషి తన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవటం తెలవదు కాబట్టి. పంచేంద్రియాలు అదుపులో పెట్టుకోవటం నేర్చుకోకుండా నీ లైఫ్ నుండి, నీ జీవితం నుండి పాపము ఎన్నడూ వెళ్ళిపోదు. అది గ్యారంటీ. ఈ పంచేంద్రియాలకి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. అదేంటంటే ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మీరు న్యాయాధిపతుల గ్రంథములో సాంసోన్ అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు, మీకు బాగా తెలుసు. సాంసోన్ తల్లి కడుపులో ఉండగానే పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన వాడై, తల్లికి దేవుడు చెప్పాడు, నువ్వు ద్రాక్ష సారాయము కానీ కాటైనటువంటి మద్యము కానీ ఏది సేవించకూడదు, తల వెంట్రుకలు కత్తిరించవద్దు. తల్లి కడుపు నుండి పరిశుద్ధుడుగా అభిషిక్తుడై బలాఢ్యుడై వాడు పుడతాడు. ప్రియములారా, అలా పరిశుద్ధాత్మచే అభిషేకించబడినటువంటి సాంసోను పడిపోవటానికి కారణం ఏంటి? ఆయన తన కంటిని, తన చూపును అదుపులో పెట్టుకోవటం నేర్చుకోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కళ్ళు, ఆయన చూపు అమ్మాయిల మీదే ఉండిపోయాయి, ఆడవాళ్ళ మీద ఉండిపోయాయి. నేనేదో కథ చెప్పట్లేదు, మీరు తీసుకోండి ప్రియబిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం తీసుకుంటామా? 14వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఒకమారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచ్చట ఒక ఫిలిస్తీయ యువతిని చూచెను. చాలు, అక్కడ ఒక ఫిలిస్తీయుల యువతిని చూసెను. చాలు, 14:1. ఓకే, నౌ 16:1 తీసుకుంటామా? 16:1. సంసోను గాజాకు వెళ్ళెను. సంసోను ఒకరోజు గాజాకి వెళ్ళాడు. అచ్చట వేశ్యను చూచి, అక్కడ ఒక వేశ్యను చూసి ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు. 3వది బిడ్డలారా తీసుకుంటాం. 16:4. అటు తరువాత అతడు సోరేకు లోయలో వసించు వనితను ఒకతను వలెచెను. జోరేకు లోయలో వసించు ఒక వనితను వలెచెను. ఆమె పేరు దలీలా. ప్రియబిడ్డలారా గమనించండి ప్రియబిడ్డలారా, ఆయన తిమ్నాకి వెళ్ళినా, గాజాకి పోయినా, ఎక్కడికి పోయినా సాంసోన్ అభిషక్తుడే కానీ ఆయన కంటి చూపు ఆడవాళ్ళ మీద, లేడీస్ మీద, మహిళల మీద ఉండిపోయాయి. ఆ కంటి చూపు వలన వాడు ఆకర్షింపబడి ఎంతో మంది అమ్మాయిలతో ఆయన తప్పు చేస్తూ, పాపం చేస్తూ ముందుకు వచ్చాడు సాంసోను. కంటి చూపు వలన చివరికి ఏ కళ్ళుతో అయితే ఆయన దలీలని చూశారో, ఈ వేశ్యను చూశారో ప్రియులరా, ఆ కళ్ళే ఫిలిస్టీయులు, శత్రువులు పెరికి వేశాడు. తీసుకున్నామా? అదే అధ్యాయంలో 16వ అధ్యాయంలో 21-22 వచనం. అంతట ఫిలిస్టీయులు సంసోనును బంధించి అతని కన్నులను పెరికివేసి, ఆయన 2 కళ్ళు పెరికివేసి గాజాకు నడిపించుకుంటూ పోయెను. ప్రియ సహోదరులారా, అభిషిక్తుడైన సాంసోను పడిపోవటానికి కారణం
ఆయన కళ్ళై, ఆయన చూపు. ఇప్పుడు మనం వింటూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం 14:1, 16:1, 16:4, 16 ప్రియులారా 21, 22. ఇన్ని వాక్యాలలో కళ్ళు చూపు వలన, దృష్టి వ్యామోహం వలన ఆయన పడిపోయినటువంటి చేసిన పాపాలే. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక ఉదాహరణ లాగా మాత్రమే చెప్తూ వచ్చాను. ఈ కళ్ళు మాత్రం కాదండి, 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలను మీరు అదుపులో పెట్టుకోవటం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది మీరు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చూడటానికి అన్నీ నీకు మంచిది కాదు, వినటానికి అన్నీ నీకు మంచిది కాదు, వాసన చూసుకోవటానికి అన్ని వాసనలు మంచిది కావు, అన్నీ కూడా తినటానికి త్రాగటానికి కూడా మంచిది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే నీ శరీరానికి నీ కలుగుతున్నటువంటి ఫీలింగ్స్, భావాలు అన్నీ కూడా మంచిది కాదు అని ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా తెలుసుకోవాలి. ఇవి అదుపులో పెట్టకుండా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎవరు కూడా పాపాన్ని, పాప శోధనలు మీరు ఎన్ని పాప సంగీతం చేసుకున్నా, నువ్వు గుడిలోనే పడుకున్నా, నీవు సంవత్సరం ఉపవాసం ఉండి కడుపు కాల్చుకున్నా, నీ దీక్షమాల వేసుకున్నా, నీవు ఏ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రానికి పోయినా ప్రియులారా, ఈ విద్య అభ్యసించకుండా, ఏది విద్య? నీ 5 ఇంద్రియాలను, పంచేంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి విద్య ప్రియులారా, ఒక వ్యక్తి తెలుసుకోకుండా, నేర్చుకోకుండా నీవు ఎప్పుడు ఎన్నడూను కూడా పాపాన్ని నీవు జయించలేవు, నీవు పాపాన్ని వదిలిపెట్టలేవు. ఇది మాత్రం ఖచ్చితం. అందుకే దేవుడు మనిషికి బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మంచిది, ఏది మంచిది కాదు అని దేవుడు మనిషికి బుద్ధి ఇచ్చాడు. ఈ బుద్ధితో, ఈ జ్ఞానముతో బాగా ఆలోచించుకొని నిన్ను ఏదైతే బలపరుస్తూ ఉందో, నిన్ను ఏదైతే నడిపిస్తూ ఉందో, ఏదైతే నీకు బలమిస్తూ ఉంటుందో, ఏదైతే నీకు మంచిదో అని తెలుసుకుని బిడ్డలారా, ఆ మార్గంలో మాత్రం జాగ్రత్తగా నీవు నడవకపోతే నీవు మరణం వరకు నీ పాపాలని జయించలేవు. మరణం వరకు ఎన్ని పాపసంగీతం చేసుకుని నీకు దానివల్ల ఫలితం ఉండదు. ఈ రహస్యం, పంచేంద్రియాలని అదుపులో పెట్టుకున్న రహస్యం బిడ్డలారా, ఈరోజు ఈ దివ్య ప్రజ సన్నిధిలో మీరు నేర్చుకోవాలి. అది రేపటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అన్నీ మనకు మంచిది కాదు. అందుకే పుణ్యత పౌలు గారు ప్రియబిడ్డలారా, ఆయన కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో ప్రియబిడ్డలారా, 6 రకాల మనుషులతో, గమనించండి, 6 రకాల మనుషులతో మీరు కలవద్దు, మీరు వాళ్ళతో మాట్లాడవద్దు, మీరు వాళ్ళతో భోజనం చేయవద్దు, వాళ్ళతో స్నేహం చేయవద్దు అని పౌలుగా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ మాట. చదువుతావేనండి, మీరు పరిశుద్ధులుగా జీవించాలనుకుంటున్నావా? పాపాలు వదిలిపెట్టాలనుకుంటున్నావా? ఈ 2021 సంవత్సరములో, ఈ తపస్కాలములోనైనా ఒక్కడుగైన దేవుని సన్నిధికి చేరాలనుకుంటున్నావా? మీరు దేవుని ఆత్మాభిషేకం పొందాలనుకుంటున్నావా? దేవుని సన్నిధి పొందాలనుకుంటున్నావా? అయితే ఈ మాట వినండి, ఇది ఎవరో మాట కాదు, పౌలు గారు చెప్పిన మాట. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు పలికిన మాటలు రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికుల తర్వాత నేను దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నానంటే పుణ్యత పౌలుగా రాసిన లేఖనల మీదనే. ఎందుకంటే యేసుక్రీస్తు పలికిన మాటలు పుణ్యత పౌలుగా రాసినటువంటి లేఖలకి ప్రియులారా రెండిటికి తత్తుల్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రెండిటికి మూలాధారం ఒకటే.
అది పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. గెలతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో తీసుకుంటామా? ఇప్పుడు పౌలు గారు గెలతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ లేఖనములు రాయటానికి ఆయనకి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు రాయమన్నాడు? ఎవరు ఈ మాటలు ఆయనకి నేర్పించాడు? అది మీరు వింటే ప్రియులారా, అవి అన్నీ కూడా సాక్షాల్ యేసుక్రీస్తు మాటలే, దేవుని మాటలే, ఏదో మనిషి అని ఇప్పుడు పౌలుగా రాసింది కాదు. విందామా? గలతీ 1:11-12. సోదరులారా, నేను మీకు తెలియచేయుచున్నాను, నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, నేను బోధించు సువార్త, నేను మీకు బోధించు సువార్త మానవ కల్పితము కాదు. దయచేసి వినండి, నేను మీకు బోధించిన సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనిషిని వద్ద నుండి పొందలేదు, ఏ మనిషి వద్ద నుండి నేను పొందలేదు, ఎవరునూ దానిని నాకు ఎవరూ దీనిని బోధించలేదు. యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచును అని పౌలు గారు స్వయంగా రాస్తూ ఉన్నాడు. అనగా పౌలు గారు రాసినటువంటి లేఖనములో ఉన్నటువంటి సందేశాలు ఆయన కల్పితము కాదు, మానవ కల్పితం కాదు, ఏ మనిషి బోధించినది కాదు, ఎక్కడి నుంచి ఆయన నేర్చుకున్నది కాదు. ఆయన రాస్తున్నాడు, ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తే స్వయంగా నాకు దీనిని బయలుపరిచాడు, యేసుక్రీస్తే నాకు స్వయంగా నేర్పించాడు అని ఆయన రాస్తూ ఉన్నాడు ఈ లేఖలలో. అందువలన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో మీరు ఏదైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు వింటూ ఉంటారో, చదువుతూ ఉంటారో, దానికి సరి సమానమైన ఒక ప్రాముఖ్యత పునీత పౌలు గారు రాసిన ప్రతి లేఖనకి మీరు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఈ 4 సువార్తికుల ద్వారా యేసుక్రీస్తు బోధించాడు, ఇక్కడ పౌలు గారికి ప్రత్యక్షంగా తన సందేశమును అందించి ఆయన ద్వారా రాయిపించాడు. ఆ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఓకే, మళ్ళా గో బ్యాక్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో, ప్రియబిడ్డలారా, మీరు పాప సంకీర్తనమని పుట్టు క్రైస్తవులుగా, క్యాథలిక్స్ లాగా ప్రతి సంవత్సరం ప్రతి నెల మళ్ళా చేస్తూ ముందుకు పోతే మాత్రం బాగుపడాలంటే ప్రియబిడ్డలారా, దాని వెనకాల ఉన్నటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఒక విషయం గమనించండి, మీరు ఆరోగ్యం బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే, చదువుతో వినండి, డాక్టర్ గారండి నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కేవలం మందులు మాత్రం రాసిచ్చి పంపిస్తాడా? పంపించడు. అమ్మా మీరు ఏం తింటున్నాడు, నువ్వు ఏం తాగుతున్నావు, నీ అలవాటేంటి, ఎప్పుడు లేస్తావు, ఏం తాగుతావు, ఏం తింటావు, నీ ఏ పని చేస్తున్నావు, మందు తాగుతావా, పొగ తాగుతావా, షుగర్ తింటావా, ఇవన్నీ అడుగుతారా లేదా? ఎందుకు? ఆయనకి పిచ్చా? హలో, డాక్టర్కి ఎందుకు నీ తిండి విషయం కావాలి? నువ్వు ఏం తింటున్నావు, నువ్వు ఏం తాగుతున్నావు, నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు, నీ అలవాటేంటి, ఇవి అన్నీ ఎందుకు డాక్టర్ కనుక్కుంటున్నారు? అదన్నీ కనుక్కొని నీ అలవాటుకి నీ రోగానికి మధ్యలో బాగా దగ్గర సంబంధం ఉంది డాక్టర్కి తెలుసు. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అమ్మా మాంసాహారం వదిలిపెట్టండి, ఎర్ర మాంసం తినవద్దండి అంటారు, ఎర్ర మాంసం తినవద్దంటారు, గుడ్డు తినొద్దమ్మా అంటారు, మందు తాగొద్దంటారు. ముత్తంగిలో 4 సంవత్సరాలు నాకు అసిస్టెంట్గా ఒక ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ రవి. ఆయనకి ఒకరోజు మోకాలు నొప్పి వచ్చింది. మేమనుకున్నాము ఈ నిలబడి గంటలు వాక్యం చెప్పింది ఆయనకి మోకాలు నొప్పి వచ్చింది అనుకున్నాము. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ ఆయన్ని పరిశీలించి అన్ని కనుక్కొని ఒక విషయం నేర్చుకున్నాడు డాక్టర్. ఎందుకంటే ఈ ఫాదర్కి పచ్చడి తినటం బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ ఇంట్లో బాగా మంచి పచ్చడి కారం పెట్టి మంచిగా టేస్ట్గా భోజనం తినిపించి అలవాటు. ఆయన బాగా పచ్చడి తింటాడు. డాక్టర్ చెప్పాడు, ఫాదర్ గారండి ఈ పచ్చడి మీరు రేపటి నుంచి తినొద్దన్నారు. ఎందుకు? ఆయనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయింది. పచ్చడి తిని బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైనందువలన మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి మొదలైంది.
డాక్టర్ చెప్పాడు, ఫాదర్ గారండి రేపటి నుంచి మీరు పచ్చడి తినటం మానేయండి. ప్రియులారా, ఆయన తినే అలవాటైన పచ్చడికి కీళ్ళ నొప్పికి మోకాళ్ళ నొప్పికి ఏంటి సంబంధం ఉంది అని డాక్టర్కు తెలుసు. అర్థమవుతుందా? ఆయన తింటున్న పచ్చడికి ఆయన కీళ్ళ నొప్పికి మోకాళ్ళ నొప్పికి సంబంధం ఉంది. ఈ పచ్చడి వల్ల ఈయనకి యూరిక్ యాసిడ్ పెరిగింది, అందువల్ల తినే అలవాటు మార్చుకో ఫాదర్ గారండి అని చెప్పాడు. ఆ అలవాటు మార్చుకున్నాడు, చికిత్స చేశాడు, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, మంచిగా దేవుని సువార్తలో ఉన్నాడు. ఇప్పుడు నో ప్రాబ్లం, మంచిగా ఆడుతున్నాడు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఈ గుంటూరు మెత్రాసంలో అంతా దేవుని సువార్త పరిచయంలో ఉన్నాడు ఫాదర్ గారు. చూడండి, ఒక డాక్టర్కి తెలుసు తింటి అలవాటుకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం. అందుకే ఇంగ్లీష్లో అంటారు యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. నీవు అంటే నువ్వు ఏం తింటావో అదే నువ్వు ఏం తింటావో అదే నువ్వు, ఏం చూస్తావో అదే నీవు, ఏం వింటావో అదే నీవు, ఏ వాసన చూస్తావో అదే నీవు, ఏ రుచి చూస్తావో అదే నీవు. అందులో ఒట్టిగా భావ సంగతనం చేస్తే మాత్రం మీరెవరు పాపాలు వదిలిపెట్టి పునీతులుగా మారేవాళ్ళు కాదు. అందువలన దేవుని ఆత్మ ద్వారా ప్రత్యక్షంగా యేసుక్రీస్తే పౌలు గారికి తెలియపరచినటువంటి రహస్యాలలో మొదటి కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, 6 రకాల మనుషులతో మీరు స్నేహం చేయవద్దు, సంబంధం చేయవద్దు. ఆ 6 రకాల మనుషులు ఎవరో విందామా? సోదరుడని పిలుచుకొనుచు వ్యభిచారి. ప్రియులారా, అక్కడ సోదరుడు అని ఉంది, నేను ఇంకొక మాట కలిపేస్తున్నా, సోదరి అని కూడా కలిపేసుకోండి. ఏంటి సోదరుడు ఒక్కడే నా తప్పు చేసేవాడు? ఏంటమ్మా ఆడవాళ్ళందరూ పునీతులా? హలో, ఆడవాళ్ళందరూ పునీతులా? ఒట్టి మగోళ్ళైనా చెడ్డవాళ్ళు? ఈ పొడుగు రాసేటప్పుడు తప్పైంది అనుకున్నాను నేను. అర్థమైందా? సోదరుడు అని పిలిపించుకొనుచు అని కాదు, అక్కడ సోదరు లేదా సోదరుడు సోదరి అని కూడా కలుపుకోండి. అని పిలిపించుకొనుచు. ఎస్, ఇంకా ముందుకు. వ్యభిచారి, వ్యభిచారి, ఇంకా దురాశాపరుడు, విగ్రహారాధకుడు, నిందారోపకుడు, త్రాగుబోతు, దోచుకునువాడు అగు వ్యక్తితో కలిసి ఉండరాదు అని అనే వ్యక్తులతో కలిసి ఉండరాదని నా అభిప్రాయము. అభిప్రాయం మాత్రం కాదు, ఇంకా ముందుకు. అట్టివానితో భోజనమైనను చేయకూడదు. అన్యులపై చాలు. ప్రియలారా, వింటున్నారా? ఇటువంటి 6 కార్యాలు చేస్తున్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అటువంటి వ్యక్తులతో మీరు కలిసి ఉండరాదు అని అంటున్నాడు ముందు మాట. రెండవదిగా, అలాంటి వ్యక్తులతో కలిసి మీరు భోజనం కూడా చేయవద్దు అంటున్నారు. ఎందుకు భోజనం కూడా చేయవద్దు అని అంటున్నారండి ప్రియబిడ్డలారా? కలిసి భోజనం చేయటం దేనికి సూచన? అమ్మా, మీరు ఎవరికి తిండి పెడతారు చెప్పండి? భోజనం దేనికి సూచన? మీ ఆతిథ్య మర్యాదకి, మీ ప్రేమకి, మీ స్నేహానికి సూచన కదా. ఎడమా వచ్చేవాడితో పోయేవాడితో అడుక్కున్న వాడితో కలిసి తింటావా నువ్వు? చెప్పండి, తింటారా? మీరు తినరు. ఎవరితో కూర్చుని తింటావు? ఎవరితో కూర్చుని తాగుతావు? ఎవరితో స్నేహం చేసుకుంటావు? నీకు నచ్చిన వాళ్ళతోని, నీకు ఇష్టమున్న వాళ్ళతోని. పొలగరు వెలుగుతున్నాడు. అలాంటి వాళ్ళతో కలిసి ప్రియబిడ్డలారా తినటం, త్రాగటం, భోజనం చేయటం, కలిసి ఉండటం వలన వారి పాప ప్రభావం మీ మీదకి కూడా వచ్చేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉందండి, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్వభావం ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్వభావం ఏంటి నాకు ఏం చెప్పక్కర్లేదు, నిన్ను గురించి ఏం చెప్పవసరం లేదు. నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ స్నేహితులు ఎవరు, నువ్వు ఎవరి ఇంటికి వెళ్తావు, నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతారు,
ఎవరి కంపెనీలో సహవాసములు ఉంటున్నావు అని తెలుసుకుంటే చాలు. ఒకే రంగుల పక్షులు కలిసిపోతాయి. దొంగవాళ్ళతో కలుస్తారు, తాగుబోతులు కలుస్తారు. ఒకే స్వభావం కలిగిన వాళ్ళు, ఒకే మనస్సు కలిగిన వాళ్ళు కలిసి ఉంటారు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ పాపం అంటూ మీరు ఏడ్చి బాధపడి ముసలి కన్నీరు కారిస్తే ఏ లాభం లేదు. పచ్చడి తింటూ ఫాదర్కి యూరిక్ యాసిడ్ పెరిగేలా మోకాళ్ళ నొప్పి వచ్చిందో, అలాగే ఈ పంచేంద్రియాలతో చేసినటువంటి అన్ని ప్రభావాల వలన ఒక వ్యక్తి మీద కంపల్సరిగా పాపం చేయటానికి పాప ప్రేరణ మళ్ళా నీ మీద వచ్చి పడుతూనే ఉంటాయి. అవి నీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభావం వలన అనుకూలమైన సమయంలో ఈ లోపల తిరుగుతున్న ఈ పాప ప్రభావము బయటకొచ్చేస్తాయి. ప్రియబిడ్డలారా, మనిషి ఎప్పుడు పాపం చేస్తారంటే పాపం చేయటానికి అనుకూల సమయం దొరకాలి. పాపం చేయటానికి అనుకూలమైన సమయం దొరకకపోతే అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. ఎందుకు? పాపం చేయటానికి అవకాశం లేదు, పాపం చేయటానికి టైం లేదు, పాపం చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు నీ లోపల ఉన్న పాప ప్రభావాలు బయటికి వస్తాయంటే అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడే నీ లోపల పడుకున్నటువంటి నిద్రపోతున్న ఆ సైతాను, ఆ శోధన, ఆ బలహీనతలు బయటకు వచ్చేస్తాయి. అందులో నేను నిజంగా కేథలికా, నువ్వు ఎంతగా దేవుళ్ళో ఎదిగావు, ఇన్ని సంవత్సరాల గుడికి వచ్చి ఏం పొందుకున్నావు, ఇన్ని సంవత్సరాల పాప సంగతిని చేసి ఎంతగా బలపడ్డావు అని తెలుసుకోవాలంటే ప్రియబిడ్డలారా, ఇది ఆలోచించుకోండి, చెవియోకి వినండి. అదేంటంటే పాపం చేయటానికి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి పాపం చేయకుండా పునీతురాలుగా ఉండటం కాదు గొప్పతనం. నీ బలం ఏంటంటే పాపం చేయటానికి 100 ఛాన్సెస్, అవకాశాలు ఉన్నప్పటికీ పాపం చేయకుండా ఉంటే అదే నీ బలం. పాపం చేయటానికి ఛాన్స్ లేదు, అవకాశము లేదు. భార్య చూస్తూ ఉంది, భర్త చూస్తూ ఉన్నాడు, అమ్మా నాన్న దగ్గర ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. ఇక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు పాపం చేయకుండా ఉండటం నీ పెద్ద గొప్పతనం కాదు. అది గుడికి వచ్చిన మాత్రాన నీ పొందుకున్న గొప్పతనం కాదు. అది ఎవరైనా అంతే, ఎవడైనా అంతే. గుడికి వచ్చిన వాడైనా రాకపోయిన వాడైనా, జ్ఞానస్నానం పొందుకోకపోయినా, నువ్వు ఏ పెద్ద బైబిల్ చదవకపోయినా, ఎవడైనా అంతే బిడ్డలారా. అవకాశం లేదు కాబట్టి పాపం చేయకుండా పునీతుడుగా ఉండటం నీ గొప్పతనం కాదు. ఛాన్స్ దొరకలేదు కాబట్టి నువ్వు మంచిగా ఉంటున్నావు. నీ గొప్పతనం ఏంటంటే నీవు ఎంతగా దేవుల్లో ఎదిగావు, ఎంతగా బలపడ్డావు, నీలో ఎంత ఆత్మబలం ఉంది, నువ్వు నిజంగా ఎంతగా దేవుని ఆత్మలో ఉన్నావు అని తెలుసుకోవాలంటే అనుకూలమైన పాపం చేయటానికి 100 ఛాన్సెస్, అవకాశాలు నీ ముందు తెరవబడి ఉన్నప్పటికీ, ఎవరూ లేరు ఇక్కడ అని తెలిసినప్పటికీ, నన్ను ఎవరు చూడటం లేదు అని తెలిసినప్పటికీ పాపం చెయ్యకుండా నీవు గట్టిగా నిలబడితే అదే నీ బలం, అదే నీ శక్తి, అదే నీ అభిషేకం, అదే ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చి నీ పొందుకున్న గొప్పతనం, అదే దేవుని ఆత్మ నడిపింపు, అదే నీ ఒక దేవుని బిడ్డని లక్షణం. ఇప్పుడు నీ అంతరాత్మను అడగండి, అవకాశం లేదు కాబట్టి నేను పాపం చేయకుండా ఉంటున్నానా, లేదా
అవకాశాలు నా ముందు ఎన్నో ఉన్నాయి, పాపం చేయవచ్చు, ఎవరికీ తొలవదు. అయినప్పటికీ నేను దేవుణ్ణి భయపడుతున్నాను కాబట్టి, నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి, నా శరీరం దేని పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి, ఇది సైతాన ప్రేరణ కాబట్టి నేను పాపం చెయ్యను, ఇది నాకు వద్దు అని నిర్ణయం తీసుకుంటే అది నీ క్రైస్తవత్వానికి గుర్తు. అది నీవు దేవునిలో ఎదిగావనే లక్షణం. దేవుని ఆత్మ ముద్ర నీపై ఉంది అని లక్షణం. అప్పుడు దాని గురించి నీవు ఆనందించుకోవచ్చు. ప్రభువా థ్యాంక్ యూ, ప్రభువా నీకు వందనములు. ఈ పరిస్థితి నీకు రావాలంటే బిడ్డలారా, పంచేంద్రియాలను అదుపులో పట్టుకోవాలి. ఇది చాలా చాలా అవసరం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. తీసుకుంటామా సిరా గ్రంథం 2వ అధ్యాయంలో, సిరా గ్రంథం 12వ అధ్యాయంలో 13, 14 వచనాలు తీసుకుంటామా? సిరా గ్రంథం 12వ అధ్యాయము 13, 14 వచనాలు. పాములను ఆడించు వానిని, పాములు ఆడించు వారిని, పాము కరిచినచో వన్యమృగములను మచ్చిక చేయువానికి, మంచిగా చేయువానికి, మృగము హాని చేసినచో ఎవరైనా దుఃఖిద్దురా? ఎవరైనా బాధపడతారా? చాలు. పాములు ఆడించేవాడిని పాము కరిస్తే ఎవరికైనా బాధ కలుగుతుందండి? వన్యమృగములు బాగు చేసేవానికి వన్యమృగములు హాని చేస్తే ఎవరికైనా దుఃఖం కలుగుతూ ఉందండి? పెద్దగా కలగదు. ఎందుకు? నీకెవరు చెప్పారు పోయి పాముని ఆడించమని? పాము కరుస్తుంది అని అందరికీ తెలుసు, వన్యమృగములు హాని చేస్తుంది అని అందరికీ తెలుసు. అందుకే వన్యమృగములు అంటే మనం భయపడతాం, పాములంటే భయపడతాం, పారిపోతాం, దగ్గరికి మనం పోవం. కానీ సాహసం చేసుకుని పోయి పామును ఆడించుకుంటే హాని చేయగలిగే కెపాసిటీ ఈ వన్యమృగానికి ఉంది అని తెలిసి కూడా బుద్ధి లేకుండా ఆ వన్యమృగాన్ని ఆడిస్తూ ఉంటే, ఆ వన్యమృగం హాని చేస్తే, పాము కరిస్తే ప్రియుల ఎవరికి పెద్ద బాధ కలగదు. ఎందుకు? తెలిసి కూడా పోయి కలిగించుకున్నావు కాబట్టి. ఇది మంచిది కాదు, ఇది ప్రమాదకరమని తెలిసి కూడా మళ్ళా పోయి దానిలో దూకావు కాబట్టి నీకు బుద్ధి లేదా అంటారు. నీకు బుద్ధి లేదా అంటారు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ జ్ఞానం, ఈ బుద్ధి కలగాలి. అందుకే మనకి జ్ఞానం కలిగేటట్లు సిరా గ్రంథం తీసుకున్నామా? 13వ అధ్యాయం 1వ వచనం. సిరా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. కీలు ముట్టుకున్నచో చేతులకు మురికి అగును. చేతులకి తప్పకుండా మురికి అంటుకుంటుంది. గర్విష్ఠులతో చెలిమి చేయువాడు, స్నేహం చేయువాడు వారి వంటి వాడే అగును. వారి వంటిలాగా తయారవుతారు. ప్రియులారా, స్వభావం మంచిది కాకపోతే, అలవాటు మంచిది కాకపోతే, క్యారెక్టర్ మంచిగా లేని వాళ్ళతో, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో నీవు పోయి స్నేహం చేసుకుంటూ, నీవు వాళ్ళతో తింటూ, వాళ్ళతో త్రాగుతూ, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళతో స్నేహం చేస్తూ, వాళ్ళతో ఫోన్ చేస్తూ ఉంటే నీవు తప్పకుండా ఒకరోజు వాళ్ళ పాప ప్రభావం వలన నువ్వు కూడా పడిపోతావు. నువ్వు కూడా వాళ్ళగా తయారవుతారు. అందుకే తెలుగులో అంటారు ఒక మంచి సామెత, 6 నెలల సహవాసం చేస్తే, చెప్పండి తెలుసు కదా, 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, లేదా వీళ్ళు వాళ్ళు అవుతారా? ఏంటమ్మా? 2 కరెక్టే. 6 నెలల సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు. ఎందుకు? సహవాస దోషం. మంచి సహవాసం అంటే మంచి నేర్చుకుంటావు, చెడు సహవాసం అయితే చెడు నేర్చుకుంటావు. అందువల్ల ప్రియ తల్లిదండ్రులారా, పెద్దవాళ్లతో ఒక చిన్న సలహా ఇస్తున్నా. మీ యువకులు, మీ పిల్లలు, మీ అమ్మాయిలు, మనవడు మనవరాలు ఎవరి ఇంటికి వెళ్తున్నారో, ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారో,
ఎవరికి ఫోన్ చేస్తున్నారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా మునిగిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. వయసు పెద్ద అయిన తర్వాత, తెలివితేటలు వచ్చిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రియులారా, పంచేంద్రియాల మీద ఉన్న పాప ప్రభావాలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. పంచేంద్రియాల ప్రభావము యువతి యువకుల మీద, వయసులో ఉన్న వాళ్ళ మీద, అమ్మాయిల మీద, అబ్బాయిల మీద చాలా ప్రభావం చేస్తూ ఉంది. అందువల్ల అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు అమ్మాయిలు ఎవరి ఇంటికి వెళ్తున్నారో కనుక్కోవాలి, ఎవరితో స్నేహం చేస్తున్నారో కనుక్కోవాలి, ఎవరితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నారో కనుక్కోవాలి, వాళ్ళ స్నేహితులు ఎవరో కనుక్కోవాలి. అప్పుడప్పుడు వాళ్ళు చదువుతున్న స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, హాస్టల్కి వెళ్ళాలి, ప్రిన్సిపల్ని, హాస్టల్ వార్డెన్ని, టీచర్స్ని కనుక్కోవాలి. కనుక్కోకపోతే పిల్లలు పూర్తిగా మునిగిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. ఎందుకంటే ఈ లోకం చాలా పాప ప్రభావానికి మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంది. కంటి వ్యామోహము పిల్లల చాలా పవర్ఫుల్. కంటి చూపు చాలా పవర్ఫుల్. ఈ చూపు వలన కలుగుతున్నటువంటి ప్రియపులారా, ఈ ప్రభావం వలన నీవు ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, నీవు భావసంగం చేసుకున్నా, ఏం చేసినా ఈ ప్రభావం చాలా బలంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రియపులారా, మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని మనము సంరక్షించాలి, కాపాడాలి. మీరు ఎక్కడ ఉన్న ఒక నిమిషం పైకి లేచి నిలబడండి. 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. ప్రియపులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. 2 చేతుల గుండె మీద ఉంచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడో, ఏ వాక్యం మీ హృదయాన్ని తాకిందో, స్పర్శించిందో ఒక్కసారి ఆలోచించుకో. మొట్టమొదటిగా నీవు పవిత్రులుగా, దేవుని బిడ్డలుగా జీవించాలి, పాప జీవితం విడనాడాలి అని కోరుకుంటే మీ పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవటం నేర్చుకో అని అన్నాం. మొదటి మాట. పంచేంద్రియాల అదుపులో పెట్టని వాడు ఎప్పుడు దేవునిలో బలపడి ఎదిగి సాక్షిగా నిలబడే ప్రసక్తియే లేదు. రెండవదిగా మనం ధ్యానించాం 3 కార్యాలు. 1 దృష్టి వ్యామోహం, కంటి చూపు వలన కలిగే పాపాలు. 2 శారీరక కోరికల వలన కలిగే పాపాలు. 3 అహంకారం వల్ల కలిగిన పాపాలు. ఇవి అన్ని వలన మనము రోజు తరబడి రోజు పడిపోతూ ఉంటాం. కేవలం భావ సంగీతం వలన మాత్రం బాగుపడేది లేదు. జ్ఞానస్నానం పొందుకున్నంత మాత్రాన బాగుపడేది లేదు. తపస్కాల క్రియలు కొన్ని 40 రోజులు చేసినంత మాత్రాన బాగుపడేది లేదు. 365 రోజులు మనం పోరాడాలి. సైతాను గర్జించిన సింహం వలె 24 గంటలు తిరుగుతూ ఉన్నాడు, ఎవరినేని కవలింపు చూస్తూ ఉన్నాడని పవిత్రగ్రంథం తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నీవు పాప జీవితం కొనసాగిస్తే సైతాను సంతతి యగును అని, సైతాను సంతతిపై దేవుని సంరక్షణ కంచె ఉండదు. ఆయన ప్రాకారం తీసేస్తాడు, కంచెను పడగొడతాడు, దేవుని చేయి విడిచి పెడతాడు. దేవుడు వదిలేస్తే, దేవుడు చేయి విడిచిపెడితే, నీవు పాప జీవితం కొనసాగిస్తే అతే నీ అంతం. నీ కుటుంబం బాగుపడాలా, భార్యాభర్తల మధ్యలో సఖ్యత కావాలా, పిల్లలు నీ మాట వినాలా, ఇంట్లో శాంతి కావాలా, సమాధానం కావాలా, సఖ్యత కావాలా, నీ పిల్లలు మంచి చదువుకోవాలా,
వయసుకి పెళ్లి వివాహం సంబంధం రావాలా, మంచి బంగారు భవిష్యత్తు ఉండాలా, నీ ఆరోగ్యం బాగుపడాలా, నీ చేపట్టే పనులు విజయవంతంగా మారాలా, ఇవి అన్ని జరగాలంటే దేవుని సంరక్షణ కంచె మీపై ఉండాలి, దేవుని హస్తం మీపై ఉండాలి, ఆయన కట్టిన అగ్ని ప్రాకారం నీ చుట్టూ ఉండాలి. ఒక్క నిమిషం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మీ మనస్సాక్షిని ప్రశ్నించు. నీవు దేవుని బిడ్డలకి తగినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావా? ఈరోజు నీ ఇంటి పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ నీవు మళ్ళా పడిపోతూ ఉన్నావు? ఏ పాపం నిన్ను వేధిస్తూ ఉంది? నీవు జయించలేని పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ శోధనలు నీవు తట్టుకోలేకపోతున్నావు? కంటి చూపు వలన నీవు పడిపోతూ ఉన్నావా? శారీరక కోరికల వల్ల పడిపోతూ ఉన్నావా? అహంకారములు పడిపోతున్నావా? పౌలు గారికి ప్రభు ఇచ్చినటువంటి ఆ కృప, నీకు నా కృప చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని తన ముళ్ళను గురించి ఎక్కువగా బాధపడి ప్రే చేసినటువంటి పౌలు గారితో ప్రభు అన్నాడు, బిడ్డా, నీ శోధనల గురించి, నీ బలహీనతల గురించి, నీ చేతగానితనం గురించి, నీ శోధనల గురించి, ప్రభావాన్ని గురించి బాధపడవద్దు. ఎందుకంటే ఏ ఒక మనిషి కూడా తన బుద్ధితో, జ్ఞానముతో, తెలివితేటలతో సైతాన్ని పోరాడి జయించలేవు. దానికి దేవుని కృప కావాలి, పంచేంద్రిని అదుపులో పట్టుకోవడానికి కృప కావాలి, శారీరక క్రమం తప్పిన కోరికలను అదుపులో పట్టుకోవాలన్న కృప కావాలి, చెడు సంబంధాలు విడనాడాలంటే కృప కావాలి. ఈ రాత్రి మనం ఆ కృప కోసం ప్రార్థిద్దాం. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో, భక్తితో 2 చేతుల గుండె మీద పెట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలని కోరుకుంటూ ఆశతో చెప్పండి. యేసయ్యా, గట్టిగా చెప్పాలి, యేసయ్యా, ఈ రాత్రి నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రము. నా పంచేంద్రియాలను నీ స్వాధీనములో తీసుకొనండి. కంటి చూపు ద్వారా నేను చేసిన పాపాలను ఈ రాత్రి నేను ఒప్పుకుంటున్నాను. శారీరక కోరికల వలన నేను చేసిన పాపాలను ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను. అహంకారం వలన చేసిన పాపాలను ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను. ప్రభువా, కల్వరి సిలువలో నీవు చిందిన ఆ పరిశుద్ధ రక్తము నా తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించి నన్ను కడిగి శుద్ధి చేయండి. పాపము చేసి సైతానికి సంతతిగా జీవించినందుకు నేను బాధపడుచు ఉన్నాను. ఈ పాప జీవితం నాకు వద్దయ్యా. ఈ శోధనల జీవితం నాకు వద్దయ్యా. ప్రభువా, ఈ రాత్రి నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద
మీద నా పిల్లల మీద ఆస్తిపాస్తుల మీద ఆస్తిపాస్తుల మీద అగ్ని కంచె వేసి కంచె వేసి ప్రాకారము కట్టి నన్నును నా కుటుంబమును నా పిల్లలను నాకు సంబంధమైనటన్నిటిని కాచి కాపాడి సంరక్షించండి. దుష్టుడు వలన అపవాది వలన చేతపడి వలన మంత్ర శక్తుల వలన కుళ్ళు కుతంత్రాల వలన కీడులు ప్రమాదములు నాకు సంభవించకుండా జరగకుండా నీ బలమైన హస్తము నాపై ఉంచి రేయం పగలు నన్ను కాచి కాపాడి సంరక్షించండి. ప్రభువా ప్రతిసారి పాప సంకీర్తనం చేసి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నేను చేసిన వాగ్దానములు నిర్ణయాలను ఎప్పుడును ఎన్నడును మర్చిపోకుండా స్థిరంగా నిలబడటానికి కావలసిన నీ కృప నాకు అనుగ్రహించండి. మోషేలాగా నా శరీరములో ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా తపస్క్రియల ద్వారా నేను కావలసిన ఆత్మీయ శక్తి ఆంతరిక శక్తిని బలమును ఈ రాత్రి నాకు అనుగ్రహించండి. శారీరక కోరికలను జయించి ఎప్పుడును ఎన్నడును పడిపోకుండా నన్ను నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపండి. రెండు చేతుల దివ్య ప్రసాదం పైకి లేపండి. బిడ్డ, ఈ రాత్రి నీ శరీరమునే దేవుని కానుకగా అర్పించు. పౌలు గారు చెప్పినట్లుగా దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధమైన సజీవ యాగబలిగా నీ శరీరమును ఆయనకి సమర్పించుకోమని దేవుని కనికరమని బట్టి నిన్ను అర్థిస్తూ ఉన్నని పుణ్యత పౌలు గారు అన్నారు. దేవునికి కావలసినది నీ డబ్బు కాదు, నీ కానుకలు కాదు. ఆయనకి కావలసినది నువ్వే. నీ శరీరం ఆయనకి కావాలి, నీ మనస్సు ఆయనకి కావాలి, నీ హృదయం ఆయనకి కావాలి. ఇదే నిజమైనటువంటి క్రైస్తవ అర్పణ. జీవితములో నిలబడాలంటే, సైతాన్ని ఓడించాలంటే, పోరాటములో నువ్వు జయించాలంటే దేవునికి అర్పించవలసిన నీ శరీరమే. అందుకే పౌలు గారు ఇంత చక్కటి బోధన నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధమైన యాగబలిగా నీ శరీరమును ఆయనకి అర్పించుకోమని దేవుని కనికరముని బట్టి నేను బతిమాలుకొనుచున్నాను. రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి. మోషేలాగా శరీరాన్ని అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కంటి చూపును అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? శారీరక క్రమం తప్పిన కోరికలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? చెడు సంబంధాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నావా? నీ చూపును అదుపులో పట్టుకుంటావా? నాలుగును అదుపులో పట్టుకుంటావా? ఒళ్ళు దగ్గర పట్టుకుంటావా? చెడు సంబంధాలు నరికేస్తావా? చెడు అలవాట్లు బంద్ చేస్తావా? అప్పుడు మాత్రమే నీవు దేవుని సన్నిధిలో ప్రియమైన ఒక కానుకగా మారుతావు. అప్పుడు మాత్రమే ఆయన సంరక్షణ నీపై ఉంటుంది. అప్పుడు మాత్రమే నీవు పాపం వదిలిపెడతావు. అప్పుడు మాత్రమే నీవు పద్ధతిలో ఉంటావు. అప్పుడు మాత్రమే నీ ప్రార్థన బలులు, కానుకలు, జపమాలలు, నవేనాలు, అన్ని ఆత్మీయ కార్యక్రమాలు ఒక దీవెనగా మారుతూ ఉంది. చిత్తపైకి లేపి గట్టిగా మోషేలాగా ఆ కృప కోసం, ఆ ఆశీర్వాదం కోసం, ఆ కరుణ కోసం ఆయన కంచ, ఆయన ప్రాకారం నీపై ఉండాలని చిత్తపైకి లేపి గట్టిగా దేవుని స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా. గట్టిగా స్తుతించు, స్తుతించు, స్తుతించి ప్రార్థించు. స్తుతించు, 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 సమర్పించు, 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 సమర్పించు. హల్లెలూయా.
చేతులు జోడించండి. రెండు చేతులు జోడించి ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుని కోసం నిర్ణయం తీసుకో. యెహోషువ మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేనును నా కుటుంబమును యావే దేవుని మాత్రమే పూజింతును. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. జక్కయ్య నిర్ణయం తీసుకున్నాడు. దేవా, నా ఆస్తిలో సగము నేను పేదలకి దానం చేయును. నేను ఎవరికైనా అన్యాయం చేసిన ఎడల 4 రెట్లు తిరిగి ఇచ్చి వేయుదును. ప్రభు చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. బిడ్డ, ఒక నిర్ణయం తీసుకో. తల్లిదండ్రులు పిల్లలకి దీవెనగా మారాలి. అమ్మ నాన్నలు పిల్లలకి ఆశీర్వాదంగా మారాలి. నీ ద్వారా నీ మనవులు మనవరాలు సంరక్షించబడాలి. దేవుని కార్యం మీ ఇంట్లో జరగాలి. మంచి నిర్ణయం తీసుకుని మీరు మోకరించండి. తీసుకున్న నిర్ణయం దేవునికి అర్పించుకుని మోకరించు. అది నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న ఉట్టంపటిక, నీ నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకుని మోకరించు. శరములు వంచి మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. బిడ్డలారా, ఈ ఆశీర్వాదం నీ మీద దేవుడు వేసే ఒక అగ్ని కంచెగా మారాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదం మీ కుటుంబం మీద దేవుడు కట్టే ప్రాకారంలాగా ఉండాలి. ఆమేన్. దుష్టునికి అపవాదికి ఎప్పుడు ఒక సందు దొరకకుండా, ఒక్క అవకాశం ఇవ్వకుండా, శారీరక మానసిక ఆత్మీక పవిత్రత ఆ ముద్రగా నీపై ఉండాలి. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి అగ్ని కంచె వేసి కాపాడునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.
దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవ జనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవ జనమా, పూజా సమయమిది. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మనం వాక్యములో చక్కగా ధ్యానించినట్లుగా తెలుసో తెలియక చేసిన పాపములు దోషములు మన్నించమని పాప జీవితం కొనసాగించినందుకు, సైతానికి అవకాశం ఇచ్చినందుకు బాధపడుతూ పాపాలు ఒప్పుకుంటూ దేవునితోనూ తోడి సోదరి సోదరులతోనూ సఖ్యపడి మనము ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చింతను నా నా పాపములను పాపములను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమలాడుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి కలువరి రక్తము మనందరిపై ప్రోక్షించి కరుణతో కృపతో మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపండి. తండ్రి దేవా మాపై దయచూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా మాపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, నీ వాక్ అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరుచుకుంటున్నావు. క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలకు న్యారుటకు కరుణింపమని మనవి చేయుచు ఉన్నాం. మీతోన పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మట్టుకు నేను తన్ను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడువు. నేను నా వాద్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభుని వాక్కు. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే నీకే స్తోత్రం.
ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 40 నుండి 53 వరకు. ఆ కాలములో యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామము బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గురించి జనసమూహములు భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కాని ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. బంట్రోతులు ప్రధానార్చకుల వద్దకు, పరిసయ్యుల వద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎన్నడును ఎవడును మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోతిరా? అధికారంలో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసింపలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక మీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మన ధర్మశాస్త్రం ప్రకారము మొదట వ్యక్తి చెప్పినది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవు గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని గద్దించిరి. అంతటా వారందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయిరి. ఇదే క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ సమయము. సహోదరి సహోదరుల మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదిన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, చేతులు జోడించి నిశ్శబ్దంగా మనం దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య పరిచర్యలు ఆలగించినట్లుగా మీ కంటి చూపును, మీ చెవులను, మొక్కును, నాలుకను, చర్మమును ఈ పంచేంద్రియాల ద్వారా మాత్రమే పాపపు ప్రభావాలు, చెడు తలంపులు మీ మనస్సులు, హృదయములు ప్రవేశిస్తుంది. హృదయం నుండియే అన్ని దురాలోచనలు పుట్టుకు వస్తూ ఉన్నాయి. ఈ ఇంద్రియాలను కానుకగా అర్పించండి. ఈ బలిపీఠం మీద అన్ని రకాల చెడు సంబంధాలను, చెడు అలవాట్లను విడనాడాలని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. జ్ఞానస్నానం వలన, భద్రమైన అభ్యాంగం ద్వారా, యేసుక్రీస్తు శరీరము రక్తము ద్వారా పరిశుద్ధ బలిభోజులు పవిత్రపరచబడిన ఈ శరీరం ఇంకా పాపమునకు, పాపదాస్యత్వమునకు నువ్వు ఎప్పుడు బానిసుడుగా మార్చొద్దు. అది పరిశుద్ధమైనది, దేవునికి స్వీకార్యమైనది. అది
అది ఆయన ఆత్మ నివాస స్థలం కాబట్టి అది మాత్రమే దేవుడు నీ నుంచి కోరుకున్నటువంటి అర్పణ. అప్పుడే నీవు నిజమైన క్యాథలిక్గా, నిజమైన దేవుని బిడ్డగా 365 రోజులు జీవించగలుగుతావు. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలను, ప్రార్థన అవసరమై ఉన్న మీ కుటుంబ సభ్యులను, అలాగే ఆన్లైన్లో, టీవీలో ఎన్నో వేల మంది ఈ మాస్సును చూస్తూ ఉంటారు, బలిలో పాల్గొంటున్నారు. రేపటి దినాన చివరి రోజు జరగబోతున్న వాక్య పరిచర్య, స్వస్థత, విడుదల ప్రార్థనలను రాబోతున్న ప్రజలను ఈ బలిలో సమర్పించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులోను మీ ప్రార్థనలను, మీ అర్పణలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంతకారములో మునిగి ఉన్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్య అవతారము ద్వారా విశ్వాస వెలుగులోనికి చేర్చును. పూర్వపు పాపదాసస్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మమునొసగు జలము ద్వారా దత్తత పొత్తులగము వరమును ప్రసాదించును. కావున ఇహ పరములను ఏకమై నిన్ను ఆరాధించుచు నూతన స్తుతిగానమును ఆలగిస్తూ ఉన్నారు. మేము దేవదూతలతో ఏకమై నిరంతరము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామను వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా. మోకరించటం వినయానికి, వినమ్రతకు సూచన. దేవుని పరిశుద్ధాత్మ 9 పరిశుద్ధాత్మ ఫలము గలతీ 5:22 వచనములో ఉంది. అందులో చివరిదే ఇంద్రియ నిగ్రహణ శక్తి. ఆ శక్తి మన తెలివి వలన, మన జ్ఞానం వలన, చదువు వలన, మన గొప్పతనం వలన ఎవరూ పొందలేరు. ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకున్న కృప ఫలం దేవుని ఆత్మ అనుగ్రహిస్తూ ఉంది. ఈ అప్పద్రాక్షరసములు గురువులు చేతులు చాచి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం వలన ప్రభు శరీరమై రక్తమై మారాలని ప్రార్థిస్తున్న ఈ తరుణములో మీరు మీ శరీరం ఈ పరిశుద్ధాత్మ ఫలము ద్వారా ముద్రించబడి ఇంద్రియ నిగ్రహణ శక్తి అనే ఆ ఫలం దేవ నాకు దయచేయండి అని ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున
ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి ఈ రాత్రి ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరరక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహణ శక్తి అనే ఫలము అనుగ్రహించి ఈ బిడ్డలని బలపరచి నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలో నీ చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్న తెలుగు మరియమ్మతోను వారి భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడి రెండు చేతుల పైకి లేపి ప్రతిరోజు మనము ప్రభువా దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనయే నేను వాక్యములు పలికిన అగ్ని కంజ ప్రాకారం. చేతుల పైకి లేపి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బిడ్డలకి సంవత్సరం అంతా సకల కీడుల నుండి, దుష్టుడి నుండి, చేతపడి మంత్రశక్తుల నుండి, సైతాను కలిగించే ప్రభు శోధన బలహీనతల నుండి వీరిని పూర్తిగా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏరేనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ రాత్రి ఈ బిడ్డలు తీసుకున్న నిర్ణయాలను, వారి మంచి మనస్సును, వారి నీకు కానుకగా అర్పించిన వారి శరీర మనస్సుల పరిశుద్ధతను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ, వీరి కుటుంబాలకు, ఈ సంఘానికి నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, నీవు నీ నా నాయన ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఈ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మమ సదా కరుణించి కాచికపడిన ప్రభువా, నీ వాక్యము ద్వారాను ఆత్మీయ భోజనము పానీయము ద్వారాను మమ్మల్ని సంతృప్తిపరిచినందుకు మీకు వందనములు. దేవా, విత్తబడినటువంటి నీ వాక్కు అనుకూలమైన పరిస్థితిలో 30, 60, 100 ఈ బిడ్డల జీవితములో ఫలించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు వచ్చి విత్తబడినటువంటి ఈ వాక్కు ఎత్తుకుని పోకుండా శారీరక కోరికలు, లైంగిక వాంఛనలు, జీవితమంతలి అహంభావం వలన త్రొక్కివేయబడకుండా యథాకాలము వీరిని నడిపించి నీ ఆత్మలో ఫలించేలాగున ఈ వాక్కు వారిని తయారు చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ 40 రోజులు మాత్రం కాదు, సంవత్సరం అంతయు కూడా ఆత్మలో యుద్ధం చేసి శరీరాన్ని జయించి నీకు సాక్షిగా వీరు జీవింతురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. క్షాళన చేయుమా
దోషములను